మెగాస్టార్ నటిస్తున్న 'మెగా 157' అయితే ఇప్పుడు టైటిల్‌తో రఫ్ ఆడించబోతుంది. అయితే అనిల్ రావిపూడి సరదా టైటిల్‌తో సంక్రాంతికి వస్తున్నాం అంటూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. మరి విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్ జోడించి అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను, భారీ వసూళ్లనైతే రాబట్టింది. మరి విమర్శకుల చేత ప్రశంసలు కూడా అందుకుంది. ఫుల్ స్టోరీతో అనిల్ అద్భుతం చేయడంతో అతనిపై మెగాస్టార్ కన్నుపడడం జరిగింది. 'మెగా 157' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీతో చురుకు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఈ సినిమా ప్రారంభం నుంచే తనదైన మార్క్ పబ్లిసిటీతో వీడియోలు వదులుతున్నాడు అనిల్ రావిపూడి. అనిల్ చేస్తున్న ఈ చిన్న చిన్న వీడియోస్ అయితే మెగా అభిమానులలో ఆసక్తిని పెంచేస్తున్నాయి. అయితే ఇప్పుడు మెగాస్టార్ నటించిన గ్యాంగ్ లీడర్ లో చిరువాడిన రఫ్ ఆడించేద్దాం అనే డైలాగ్ తో ఈ వీడియోస్ అయితే ప్రేక్షకుల్లో వైరల్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. మెగాస్టార్ వాడిన గ్యాంగ్ లీడర్ డైలాగ్ నే ఈ సినిమాలో వర్కింగ్ టైటిల్ గా పెట్టేద్దామని ఆలోచిస్తున్నారట. అయితే ఈ సినిమాకి రఫ్ ఆడించేద్దామనే టైటిల్ ని కన్ఫర్మ్ చేయడానికి అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ టైటిల్ కనుక కన్ఫర్మ్ అయినట్లయితే చిరు అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతికి రఫ్ ఆడించడం ఖాయమంటున్నారు. మెగా అభిమానులు కూడా ఈ టైటిల్ ని బాగా యాక్సెప్ట్ చేస్తారని చిత్ర యూనిట్ అంతా నమ్ముతున్నారట. మెగాస్టార్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నడుస్తున్న 'మెగా 157' కి రఫ్ ఆడించేద్దాం అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేయడం సులువు అని తేలిపోయింది. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.